నమస్తే అండి. ప్రీవియస్ వీడియోలో మీకు డీమార్ట్లో షాపింగ్ చేశానని ఏమేమి కొన్నానో కూడా మీకు షేర్ చేస్తానని చెప్పాను కదండి. ఈ వీడియో అదేనండి. ఈ షాపింగ్ కోసం మేము ఆదివారం తెల్లవారుజామున కాకినాడ వెళ్ళామండి. మేముండే ఊరు నుండి కాకినాడ 20 కిలోమీటర్లు ఉంటుందండి. డీమార్ట్ మాకు కాకినాడలోనే ఉందండి. అయితే తెల్లవారుజామునే ఎందుకు వెళ్ళామంటే ఆ రోజు మా వారిది ఉదయం డ్యూటీ అండి. మా వారు పనిచేసేది కూడా కాకినాడలోనే. అందుకే తనతో వచ్చేసి మధ్యాహ్నం 3 అయ్యే వరకు మా చుట్టాల ఇంట్లో ఉన్నాను. మా వారు మా చుట్టాల ఇంట్లో దింపేసి డ్యూటీకి వెళ్ళిపోయారు. కాకినాడలో ప్రతి సండే తెల్లవారుజామున 4 గంటల నుండి 6 గంటల వరకు నైట్ మార్కెట్ ఉంటుందండి. ఈ మార్కెట్లో పాత సామానం లాంటివి అమ్ముతూ ఉంటారు. నాకు ఉపయోగపడే వస్తువులు ఏమైనా ఉంటాయేమోనని సరదాగా ఈ సండే మార్కెట్కి నేను మా తోటికోడలు వచ్చాము. మార్కెట్ అంతా జల్లెడ వేశాక నాకు ఒక డబ్బా కనిపించింది. అది చూసి నాకు ఒక ఐడియా వచ్చింది. అంతే, వెంటనే ఆ డబ్బా కొనేసాను. అది ఎందుకు కొన్నానో ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. సండే రోజు మా వారికి మధ్యాహ్నం 3 అయ్యే వరకు డ్యూటీ ఉంటుందండి. తను డ్యూటీ నుండి వచ్చాక డీమార్ట్ షాపింగ్కి వచ్చాము. నెలకి 10,000, 20,000 ఆదాయం వచ్చేవాళ్ళు ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర సరుకులు కొనుక్కోవాలంటే ఒక 2,000, 3,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టడం కొంచెం కష్టమే కదండి. కానీ మా ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర సరుకులన్నీ ఎలాంటి టెన్షన్ లేకుండా నేను ఏం కావాలంటే అవి ఎలా కొనుక్కుంటానో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇక్కడ మేము షాపింగ్ చేస్తుండగా ఒక సబ్స్క్రైబర్ కనిపించారండి. మా వారితో కలిసి కనిపించారు కదా, ఆ అంకుల్ వాళ్ళ వైఫ్ గారు మన ఛానల్ని చూస్తూ ఉంటారటండి. అందుకే జస్ట్ చిన్న వీడియో క్లిప్ తీశాను. ఓకే అండి, మా షాపింగ్ అయితే అయిపోయింది. మాతో పాటు మా మరిది కూడా సరదాగా మాతో వచ్చాడు. మీకు హాయ్ చెప్పమంటే సిగ్గుపడుతూ చిన్న స్మైల్ ఇచ్చాడనమాట. డీమార్ట్కి వస్తే ఇంటి నుండి వచ్చేటప్పుడే ఒక సంచి తెచ్చుకుంటామండి. ఆ సంచిలోనే మా వారు మా మరిది కలిసి సర్దేశారు. తర్వాత మేము మా ఇంటికి వెళ్ళిపోయాము. మా మరిది తన ఇంటికి వెళ్ళిపోయాడు. డీమార్ట్ షాపింగ్కి మేము సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తూ ఉంటామండి. అలా వచ్చినప్పుడే నాకు అవసరమైనవన్నీ కొనుక్కుంటూ ఉంటాను. డీమార్ట్లో నేను ఎక్కువగా ఫ్యాన్సీ ఐటమ్స్ లాంటివే కొంటూ ఉంటానండి. కిరాణా సరుకులు అయితే బయట హోల్సేల్ షాపుల్లోనే తీసుకుంటాను. నాకు వేసుకోవడానికి అందమైన గాజులు, పెట్టుకోవడానికి మంచి మంచి ఇయర్ రింగ్స్ లాంటివి లేకపోయినా పర్వాలేదు, కానీ ఇంట్లోకి అవసరమైన వస్తువులు లేకపోతే మాత్రం అస్సలు మనశ్శాంతి ఉండదండి. పెళ్లి రోజుకి, పుట్టినరోజులకి, పండగలకి కొత్త బట్టలు కొనుక్కొని సెలబ్రేట్ చేసుకోవడాలు, పిల్లలకు అనవసరమైన డబ్బులు ఖర్చు పెట్టడాలు మా ఇంట్లో ఉండవండి. మాకున్న వాటితోనే సర్దుకుపోతాం. మా బంధువుల శుభకార్యాలకి వెళ్ళినప్పుడు మంచి బట్టలు లేకపోయినా మాకున్న బట్టలతోనే వెళ్ళినా మాకు ఎలాంటి నామోషి ఉండదండి. మాలాగే జీవనం సాగించే చాలామంది మా జీవితాలు ఇంతే, మా జీవితాలు ఇంతే అని అనుకుంటూ ఉంటారు. మన జీవితం మన చేతుల్లోనే ఉంటుందండి. మనం నడిపే బండి మన కంట్రోల్లో ఉంటేనే కదా మన గమ్యాన్ని చేరగలం. సంసారం కూడా అంతేనండి. మితిమీరిన ఖర్చులు కంట్రోల్ తప్పిన బండిలాగే ఉంటాయి. ఓకేనండి, ఫస్ట్ అయితే డీమార్ట్ నుండి తెచ్చిన వాటిలో మా వారు అయితే ఆయిల్ డబ్బా ఓపెన్ చేసేసారు. ఇంట్లో వాడుకునే నూనె అయిపోయిందండి. అందుకే ఫస్ట్ ఆయిల్ డబ్బా ఓపెన్ చేసేసాము. ఇక లేట్ చేయకుండా నేను ఏమేమి కొన్నానో చూసేయండి. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బారు బత్తి. ఇది ఒక ప్యాక్ తీసుకున్నాను. ఇంట్లో ప్రతిరోజు వాడేవి సబ్బులే కాబట్టి విమ్ సబ్బులు, బట్టల సబ్బులు తీసుకున్నాను. అయిపోయినప్పుడు వాడుకోవడానికి రిమోట్ బ్యాటరీలు. నా వీడియోస్లో ఏదైనా సరే మంచిగా చెప్పాలనుకుంటానండి. ఇవన్నీ కొనుక్కున్నాను అని మీకు గొప్ప కోసం చూపించట్లేదండి. మనకొచ్చే ఆదాయాన్ని బట్టి మన ఖర్చులు ఎలా ఉంటే మనం మనకి నచ్చినవి, అవసరమైనవి కొనుక్కోగలమో మేము మా ఇంట్లో వాళ్ళందరం పాటించే విషయాలను కూడా మీతో షేర్ చేయడానికి మాత్రమే ఈ వీడియో. మా ఇంట్లో వాళ్ళందరం ఒకటిగానే ఉంటామండి. నేను సంపాదించినా, మా వారు సంపాదించినా, మా అత్తయ్య సంపాదించినా, ముగ్గురులో ఎవరం కూడా ఇవి నేను సంపాదించినవి, ఇవి నా డబ్బులు, నాకు నచ్చినట్టుగా ఖర్చు పెట్టుకుంటాననే మనస్తత్వం మా ముగ్గురులో ఎవరికీ ఉండదండి. ఈ చెప్పులేమో మా అత్తయ్య కోసం తెచ్చానండి. ఇప్పటి వరకు యూట్యూబ్ చరిత్రలో బాత్రూమ్ బ్రష్ని కూడా అన్బాక్సింగ్ చేసి ఎవరు చూపించి ఉండరండి. నేను చూపిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే బాత్రూమ్ క్లీనర్స్ని కూడా షాపింగ్ వీడియోలో ఎవరు చూపించి ఉండరు. ఇది సమ్మర్ కదండి, నిమ్మకాయలను ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, అందుకే లెమన్ జ్యూసర్ కొన్నాను. ఇది స్టెయిన్లెస్ స్టీల్ అండి. దీని ప్రైస్ వచ్చేసి 99 రూపాయలు. తర్వాత మా పిల్లలకి పాప్కార్న్ అంటే చాలా ఇష్టమండి. ఇవి 2 ప్యాకెట్లు కొన్నాను. తినే వాటిలో ఇవి మాత్రమే కొన్నానండి, ఇంకేం కొనలేదు. తర్వాత టమాటాలు, వంకాయలు స్టవ్ మీద కాల్చడానికి ఒక రోస్టర్ని కొన్నాను.
పొయ్యి అంటించి ఉంటే పొయ్యి మీద కాలుస్తాను, లేదంటే స్టవ్ మీద కాల్చడానికి ఉంటుందని ఇది కొన్నాను. ఇది కూడా 99 రూపాయలు. ఈ బుజ్జి డబ్బా ఏమో వంటింట్లోకి దేనికైనా యూజ్ అవుతుందని కొన్నాను. ఇది 79 రూపాయలు. ఏవైనా కొంచెం కొంచెంగా మిగిలినవి ఇందులో స్టోర్ చేసుకోవడానికి బాగుంటుందని ఇది కొన్నాను. పిండి జల్లెడ ఒకటి కొన్నాను. ఇది 149 రూపాయలు. అన్నింటికీ రూపాయి తగ్గించి ఉంటుంది. ఇది బిజినెస్ ట్రిక్ అటండి, అందుకే పక్కన జీరో లేకుండా నెంబర్ వచ్చేలా ప్రైజెస్ ఉంటాయి. నేను మ్యాక్సిమం స్టీల్ ఎక్కువగా వాడుతూ ఉంటానండి. అవి ప్లాస్టిక్, అల్యూమినియం వాటితో పోలిస్తే రేట్ ఎక్కువగానే ఉంటాయి. అందుకే అన్నీ ఒకేసారి కొనుక్కోలేం కాబట్టి డబ్బులు ఉన్నప్పుడల్లా ఒకటి ఒకటి కొనుక్కుంటూ ఉంటాను. ఈ స్టీల్ కడాయి ప్రైజ్ వచ్చేసి 749 రూపాయలు. దీని వెయిట్ వచ్చేసి 1.5 కేజీ వరకు ఉండొచ్చండి, అంత మందంగా ఉంది. స్టీల్ కుక్వేర్ వాడాలి అనుకున్నప్పుడు అవి మందంగా ఉండేలా చూసుకోవాలి, లేదంటే ఇందులో వండే వంటలు మాడిపోతూ ఉంటాయన్నమాట. నేను 5-6 సంవత్సరాల నుంచి స్టీల్ కుక్వేర్నే వాడుతున్నానండి. మీరు నా వ్లాగ్స్ చూసి ఉంటే కనుక మీకు తెలిసే ఉంటుంది. మంచి డ్రెస్సో శారీనో కొనుక్కుంటే అవి ఎప్పుడో ఒకసారి మాత్రమే కట్టుకోవాల్సి వస్తుంది. అందుకే అలాంటివి కొనుక్కునే కంటే ప్రతిరోజు వాడుకునే వస్తువుల్ని కొనుక్కుంటూ ఉంటాను. మా వారు కూడా తనకి నచ్చినవి కొనుక్కున్నారండి. ఎండలో కష్టపడే వాళ్ళం ఇవి మనకి అవసరమా అని అంటే, ఎండలో కష్టపడే వాళ్ళు వాడకూడదని వీటి మీద రాసి ఉందా అని మా వారు ఇవి కొనుక్కున్నారండి. వీటికి నాకు ఏ సంబంధం లేదు. ఈ ఫాగ్ స్ప్రే బై 1 get 1 ఫ్రీ ఆఫర్ అండి, అందుకే 2 తీసుకున్నారు. ఈ మైసూర్ శాండిల్ సోప్స్ కూడా మా వారే తీసుకున్నారు. తను పనిచేసే ఫ్యాక్టరీలో పని అయిపోయిన తర్వాత ఫ్యాక్టరీలోనే స్నానం చేసేసి ఇంటికి వస్తారండి. ఒక సబ్బు ఎప్పుడు తన బండి డిక్కీలో పెట్టుకుంటారు, అందుకే ఈ సబ్బు పెట్టుకోవడానికి కూడా ఒక చిన్న స్టీల్ బాక్స్ తీసుకున్నారు. ఈ సబ్బు మాత్రం చూడడానికి పెద్ద సైజు పాలకోవలా భలే ఉందండి. ఈ బాక్స్లో 3 సబ్బులు ఉన్నాయండి. దీని ప్రైస్ వచ్చేసి 213 రూపాయలు. మా వారు మందు సిగరెట్ మానేసి 5 సంవత్సరాలు అవుతుంది. ఇలాంటివి కూడా వద్దానని అనుకోండి, నా ప్లేస్లోకి ఇంకొకరు వస్తారేమోనని నా భయం అన్నమాట. అందుకే అన్నీ నాకు నచ్చినవి మాత్రమే కాకుండా తనకి నచ్చినవి కొనుక్కున్న సైలెంట్గా ఉన్నాను. తర్వాత 5 కేజీల గోధుమ పిండి ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. ఏప్రిల్ మంత్లో పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తే పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఏవో ఒక స్నాక్స్ చేస్తూనే ఉండాలి, అందుకే ఈ ప్యాకెట్ తీసుకున్నాను. అయితే ఈ గోధుమ పిండి అచ్చంగా ఇలాగే వాడకుండా అమ్మాళ్ళ ఇంటి దగ్గర నుంచి రాగులు కడిగి పిండి పట్టించుకున్నాను కదండి, ఆ రాగి పిండి కూడా ఇందులో మిక్స్ చేసి వాడతాను. ఇలాంటివి ఎక్కువ క్వాంటిటీలో కొనుక్కున్నప్పుడు అవి పాడవకుండా చాలా జాగ్రత్తగా వాడుకుంటానండి. తడి కొంచెం తగిలినా తొందరగా పాడవుతాయి. అందుకే పిండి తీసుకునేటప్పుడు పిండి తీసుకునే గరిటకు తడి లేకుండా చూసుకుంటాను. సూపర్ మార్కెట్లో ఏమైనా కొనాల్సి వచ్చినప్పుడు నేను ఏమీ ఫాలో అవుతానంటే, అక్కడ చూడడానికి చాలా రకాలు కనిపిస్తూ ఉంటాయి, కానీ నేను నాకు అవసరమైన వాటికి తప్ప ఇంకా వేటికి అట్రాక్ట్ అవనండి. షాపింగ్కి వెళ్ళినా ఏదైనా టూర్ వెళ్ళినా మాకు వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చు పెడతాను. ఈ 2 ప్యాకెట్ 7 కేజీలండి. 7 కేజీల ప్యాకెట్ వచ్చేసి 619 రూపాయలు. ఇది కూడా ఒక డబ్బాలో వేసేసుకున్నాను. మేము డీమార్ట్కి చాలా తక్కువగా వెళ్తూ ఉంటామండి. అలా వెళ్ళినప్పుడే 5-6 నెలలకి సరిపడా సబ్బులు సర్ఫ్లు తెచ్చేసుకుంటాము. మళ్ళీ ఇవి ఎప్పుడు అయిపోతే అప్పుడు వెళ్తాము. ఫస్ట్ టైం మా బిల్లు 6000 దాటిందండి. ఈ బిల్లు కట్టేటప్పుడు మా వారి ఫేస్ చూడాలి. తనకున్న ఆస్తి అంతా బలవంతంగా లాగేసుకున్నట్టు కొంచెం షాక్ అయ్యారనమాట. దీని గురించి చెప్పడం మర్చిపోయానండి. ఒక గాజు సీసా కూడా కొనుక్కున్నాను. ఇదేమో నేను హెర్బల్ హెయిర్ ఆయిల్ తయారు చేసుకున్నాను కదండి, ఆ ఆయిల్ని ఇందులో వేసుకున్నాను. దీని ప్రైస్ మీకు కనిపిస్తుంది కాబట్టి చెప్పనవసరం లేదు. హెయిర్ ఫాల్ సొల్యూషన్కి, హెయిర్ గ్రోత్కి ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఆయిల్ ప్రాసెస్ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఫైనల్గా సండే మార్కెట్లో ఒక డబ్బా కొన్నానని చెప్పాను కదండి. అది ఎందుకు కొన్నానంటే, ఆ డబ్బాలో వాటర్ లిల్లీని కానీ లోటస్ని కానీ వేద్దామని కొన్నాను. ప్లాస్టిక్ అయితే 2 సంవత్సరాలకే తొందరగా పాడైపోతుంది. ఇది ఐరన్ అండి, కనీసం 5-6 సంవత్సరాలైనా ఉంటుంది కదా అని ఈ డబ్బా కొన్నాను. ఇదైనా తుప్పు పట్టేస్తుంది, తుప్పు పట్టాక మళ్ళీ మార్చవచ్చులే అని కొన్నాను. ఇదేమో 120 రూపాయలండి. ఇంతేనండి నా చిన్న షాపింగ్. ఇలా నాకు అనవసరం అనుకునేవి మానేసి అవసరమైనవి మాత్రమే కొనుక్కొని నా షాపింగ్ అయితే వీటితో ఇలా ముగిసిందండి. ఓకేనండి, నా షాపింగ్ విధానం మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.